వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. పత్రాలు తగలపెట్టేసి తప్పించుకుందామని బెడిసి కొట్టిన సిఐడి చీఫ్ బిగ్ ప్లాన్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద సిఐడి సిబ్బంది కీలక పత్రాలను దగ్ధం చేయడం సంచలనంగా మారిపోయింది. ఇక సిట్ కార్యాలయం కాంపౌండ్లో పెద్ద మొత్తంలో పత్రాలను దగ్ధం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిఐడి చీఫ్ రఘురామరెడ్డి ఆదేశాల మేరకు వాటిని దగ్ధం చేసినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇక సిబ్బంది దగ్ధం చేసిన కాగితాల్లో హెరిటేజ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు ఉన్నాయి. చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ పత్రాలను దగ్ధం చేసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసిన కొందరిని వాటిని తమకు ఇవ్వాలని సిఐడి అధికారులు ఒత్తిడి తేవడం పత్రాల దగ్ధం వెనుక పెద్ద మతలబే ఉందన్న అనుమానాలకు తావిస్తోంది. ఇక గతంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై సిఐడి అధికారులు పలు అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం కోసం సిఐడి అధికారులు అనేక మందిపై ఒత్తిడి తెచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాదు, హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ చట్టవిరుద్ధంగా అధికారులు పొందారని అప్పట్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పత్రాల దగ్ధంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి సిఐడి కార్యాలయంలో కీలక పత్రాలను దగ్ధం చేసిన సంగతి వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లంటూ నమ్మించేందుకు ప్రయత్నించారు. తాము 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు వేశామని, ఒక్కో ఛార్జ్ షీట్లలో 8,000 నుంచి 10,000 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని, చాలా జెరాక్స్లు తీయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే జెరాక్స్లు తీసే సమయంలో మిషన్ వేడెక్కడం వల్ల పేపర్ స్టక్ అవుతుందని, ఇంక్ లెవెల్ కూడా తగ్గిపోతుందని, దీనివల్ల కొన్ని కాపీలు సరిగా రావని, వీటన్నిటిని కూడా వేస్ట్ పేపర్లుగా గుర్తించి దగ్ధం చేస్తామని తెలిపారు. ఇక తాజాగా సిట్ కార్యాలయం సిబ్బంది దగ్ధం చేసిన కాగితాలు కూడా అవేనంటూ అధికారులు చెప్పుకొచ్చారు. ఇక అధికారుల వివరణ తాటి చెట్టు ఎందుకు ఎక్కవంటే దూడగడ్డి కోసం అన్నట్లుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు సిఐడి ఉన్నతాధికారులు కట్టుకథలు చెబుతున్నారని విమర్శిస్తున్నారు. ఎందుకంటే సిఐడి అధికారులు జెరాక్స్లు తీసింది కేవలం హెరిటేజ్ సంస్థకు చెందిన కాగితాలైనా, హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలను జెరాక్స్ తీసేటప్పుడే మిషన్లో ఇంకా అయిపోయిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే విషయాన్ని తెలుగుదేశం నేతలు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సేకరించిన ఆధారాలు తప్పుడు అని తేలి ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతోనే సిఐడి ఉన్నతాధికారులు కీలక పత్రాలను ధ్వంసం చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. సిఐడి అధికారులు చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో కీలక పత్రాలను కూడా దగ్ధం చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. పత్రాల దగ్ధంపై లోతైన విచారణకు డిమాండ్ చేశారు. ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. ఏపీలో వైసీపీ 5 ఏళ్ల పాలనలో కొందరు పోలీసులు, అధికారులు వైసీపీ నేతలకు తొత్తులుగా పనిచేశారు. వైసీపీ నేతల ఆదేశాల మేరకు పలువురిపై అక్రమంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో వైసీపీకి తొత్తులుగా పనిచేసిన అధికారులు కొత్త ప్రభుత్వం వస్తే తమకు జైలు తప్పదన్న వణుకు మొదలైంది. ముఖ్యంగా జగన్ ప్రాపకం కోసం అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు, వేధింపులకు పాల్పడిన సిట్ అధికారులు ఇక సర్దుకునే పనిలో పడ్డారు. గత 5 ఏళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలు, ట్యాపింగ్లు, ఇలా ఒకటేమిటి లెక్కలేనన్ని అక్రమాలతో నిలువెల్లా బురద పూసుకున్న సిట్ అధికారులు ఇప్పుడు ఆ బురదను కడిగేసుకొని చేతులు దులిపేసుకోవడానికి రెడీ అయిపోయారు. అందులో భాగంగానే సిట్ ఆఫీసులో ఉన్న పత్రాలను, ముఖ్యంగా తెలుగుదేశం నేతలపై ఉన్న కేసులకు సంబంధించి అక్రమంగా సంపాదించిన పత్రాలన్నింటినీ నిప్పు పెట్టేశారు. ఇది ఎలా బయటపడిందంటారా? ఆ కార్యాలయంలోని వ్యక్తులే దీనికి సంబంధించిన వీడియో తీసి మీడియాకు పంపారు. మీడియాలో ఈ అంశం సంచలనంగా మారింది. చిత్తు కాగితాల్ని తగలబెట్టామని వారు కవర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం నవ్వుల పాలైంది.
అవి హెరిటేజ్కు సంబంధించిన పత్రాలని, తగలబడకుండా మిగిలిపోయిన పత్రాలు నిర్ద్వందంగా తేల్చేశాయి. తెలుగుదేశం నేతలు సైతం సిట్ తప్పులు తగలెట్టేస్తే కనిపించకుండా పోయేవి కావని అంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత తప్పక అనుభవించాల్సింది అదేనని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ 5 ఏళ్ల కాలంలో సిఐడి అధికారులు తాము బాధ్యత కలిగిన అధికారులమన్న విషయాన్ని పూర్తిగా విస్మరించి జగన్ ఏది చెబితే అది చేయడమే తమ ఉద్యోగ ధర్మం అన్నట్లుగా ఆయన సేవలో తరించిపోయారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించడం, లోకేష్ను విచారించడం, తెలుగుదేశం ముఖ్య నేతలపై అక్రమ కేసులు బనాయించడం వంటివి చేశారని తెలుగుదేశం గత కొన్నేళ్లుగా విమర్శలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న నిర్ధారణకు వచ్చేసిన సిఐడి ఉన్నతాధికారులు చంద్రబాబు కేసులో లోకేష్ను విచారించిన సమయంలో అక్రమంగా సేకరించిన ఆధారాలు కనిపించకుండా చేసే ఉద్దేశంతోనే కీలక పత్రాలను దగ్ధం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సిట్ కార్యాలయం ఆవరణలో దగ్ధం చేసిన పత్రాల అంశంపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.